మన ఎనర్జీని కానీ దీన్ని రోజు పెంచుకోవడానికి చాలా ఉంటాయండి. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది పాజిటివిటీ ఇన్ లైఫ్, నెగిటివిటీని తగ్గించుకోవాలి. పాజిటివిటీని పెంచుకోవడం అనగా మనం బేసికలీ అందరితో కలిసిమెలిసి తిరగడం, నెగిటివ్ ఫీలింగ్స్ని తక్కువగా పెట్టుకోవడం. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అంటే వేరే వాళ్ళ మీద కోపాలు, ఇలాంటివన్నీ మనలో మనం కొంచెం తగ్గించుకోవాలి. పాజిటివ్ ఫీలింగ్ ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల మనకి ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువగా ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెగిటివిటీ దేని మీదన్నా నెగిటివ్గా ఆలోచించడం, లేదంటే ఒక పని అవ్వట్లేదంటే ఇది ఎందుకు ఇలా అవ్వట్లేదు, ఇలా ఎక్కువగా తీసుకోవడం ఇది కరెక్ట్ విధానం కాదు. మనం లైఫ్ స్టైల్ కానీ, స్పిరిట్ కానీ, ఎనర్జీ కానీ పెంచుకోవాలనుకుంటే మనం దినచర్యలు కాకుండా వేరే పని, మ్యూజిక్ అనుకోండి, లేదంటే పెయింటింగ్ అనుకోండి, లేదంటే ఇంకేమైనా వాళ్ళకి ఇష్టమైనది ఏదైతే ఉందో ఇంకో పని మీద కూడా మనం రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. దీన్ని హాబీ అంటారు. సో ప్రతి ఒక్కరూ ఒక హాబీని మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ రెగ్యులర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి వాళ్ళకి కొంచెం బ్రేక్ అనేది కూడా వస్తుంది. మూడోది విషయానికి వచ్చేసరికి మన ఎనర్జీ పెరగడానికి అన్నిటికంటే ఎక్కువగా దోహదపడేది ఎక్సర్సైజ్, వ్యాయామం. వ్యాయామం ఫార్మ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో రోజుకి కనీసం 30 నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. వారానికి కనీసం 6 రోజులు మనం వ్యాయామం చేస్తే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి, అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అవ్వడం వలన కూడా మన ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. సో వీ విల్ హ్యావ్ ఎ గుడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. నెక్స్ట్, రోజు స్నానం. సో కీపింగ్ అవర్ సెల్స్ హైజీనిక్ అంటే మనం పరిశుభ్రంగా పెట్టుకోవడం. సో రోజుకి 2 సార్లు హాట్ బాత్, వేడి నీళ్ళతో స్నానం చేయడం ద్వారా బాడీ లోపల నర్వ్ ఎండింగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా స్పర్శకి మన బాడీ రెస్పాండ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల అగైన్ యూ విల్ ఫీల్ వెరీ హైజీనిక్ అండ్ యూ విల్ ఫీల్ వెరీ ఫ్రెష్. అందరూ నెగ్లెక్ట్ చేసేది కిడ్స్, పెట్స్. చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే 2-3 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలతో రెగ్యులర్గా రోజుకి 30-45 నిమిషాలు ఆడుకుంటే ఎంతో పాజిటివిటీ డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పి మనకి వెస్టర్న్ కంట్రీస్లో చేసిన రీసెర్చ్ ద్వారా బయటపడింది. మీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకోవాలి. సో మనమే అరే ఈ ప్రాబ్లం వచ్చింది, మనం ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనం ఎవరితో షేర్ చేసుకోకుండా మన వరకే పెట్టుకుంటే అది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాకపోవడం కాగా మనలో ఉన్న నెగిటివిటీ లేకపోతే మనలో ఉన్న హార్మోన్స్ ఇవన్నీ డిప్రెస్ అయ్యి ఇంకా మనలో మనం కుమిలిపోవడం జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు షేర్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే ఫ్యామిలీతో అనుకోండి, రైట్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఎవరితో షేర్ చేసుకోలేకపోతే కనీసం డాక్టర్ తోటన్నా, లేకపోతే సైకాట్రిస్ట్ తోటన్నా, సైకాలజిస్ట్ తోటన్నా ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని షేర్ చేసుకొని దానికి సరైన ప్రతి ప్రాబ్లంకి ఒక దారి అనేది ఉంటుంది. ఆ దారి ఏంటో కనుక్కోవాలి. ఇదొక్కటే కాదండి, ఇంకా మనం హ్యాపీగా పెట్టుకోవాలంటే దేర్ ఇస్ అనదర్ రీసెర్చ్ విచ్ టెల్స్ అస్ దట్ మనకి ఎప్పుడైతే మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తామో అది కూడా మనకి మనోస్థైర్యాన్ని ఇస్తుంది. ఇట్ మేక్స్ అస్ ఫీల్ గుడ్. మనం మంచిగా అనిపిస్తాం అనమాట. దానివల్ల కూడా ఒంట్లో ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ బాగా పెరుగుతాయి. మ్యూజిక్ వినడం వల్ల కూడా మనం ఎనర్జీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరికి నచ్చిన మ్యూజిక్ అనేది వారు వింటూ ఉంటారు.